ఎటువంటి స్ట్రాటజీ, ఎటువంటి లెవెల్స్ కాదండి. మన స్ట్రాటజీ బేస్ కావాలంటే ఇక్కడికి రావాలి మార్కెట్స్, అక్కడికి రాలేదు ఇంకా ప్రజెంట్. లేదు మన ఇండికేటర్ సెటప్ అనుకుంటే అక్కడ ఎంట్రీ కూడా రాలేదు. కానీ మార్కెట్లో డౌన్ సైడ్ సెంటిమెంట్ కనిపిస్తుంది చూడండి. ఒకటి రెండు ఎన్నిసార్లు వచ్చినా మార్కెట్ ఈ బేస్ని ఇంకా బ్రేక్ చేయలేకపోతుంది అంటే మార్కెట్లో ఓకే ఇక్కడ ఒక స్ట్రెంత్ ఉంది, మార్కెట్ ఒక పుష్ ఇచ్చింది అంటే మార్కెట్ రావచ్చు. మళ్ళీ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు ఇక్కడే ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, స్టార్టింగ్లో మన స్టాప్ లాస్ సేఫ్గా ఉంటాయి. లేదు మనం థర్డ్ స్టేజ్లో ఎంట్రీ తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇది టార్గెట్, ఈ లైన్ టార్గెట్. మార్కెట్ ఇక్కడి నుంచి వెళ్తుంది కానీ ఇలా వెళ్ళి వచ్చి మళ్ళీ ఎంట్రీ పాయింట్ టచ్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో అందుకని ఇండికేటర్లో ఇచ్చే ఎంట్రీలు అనేవి రిస్కీ అని చెప్తాం. ఎప్పుడు ట్రేడ్ చేయాలి అంటే మార్కెట్ మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది, అటు ఇటు తిరుగుతుంది మార్కెట్, అలాంటప్పుడు చేయొచ్చు. ఎప్పుడైతే రెండు స్వింగ్స్ మధ్యలో ఆగిపోయిందో ఇండికేటర్లో ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మీకు నేను క్లాస్లో క్లియర్గా చెప్తాను. అవన్నీ ఒక వన్ వీక్ అన్న తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు చూడండి ట్రేడ్ తీసుకున్నారంటే లేదు మన ప్లేస్కి రాలేదు కదా అందుకని ట్రేడ్ చేయలేదు, ఆ క్లారిటీ వస్తుంది. సార్ ఒక చిన్న డౌట్ సార్. అడగండి. ఇప్పుడు మీరు సెకండ్ సెటప్ లో పెట్టారు కదా ఎంట్రీ పాయింట్ ఒకటి ఇక్కడ అవును సార్. ఆ, అది ఐ మీన్ ఎలా పెట్టారు సార్, అంటే ఏ థాట్ ప్రాసెస్ తో పెట్టారు సార్ అది? ఇప్పుడు చూడండి, అది మీకు క్లాస్ అయిన తర్వాత వస్తుంది క్లారిటీ, నార్మల్గా చెప్తాను చూడండి. సార్ ఇప్పుడు మనకి సైడ్ కన్ఫర్మ్ అయింది సార్. ఫుడ్ సైడ్ కన్ఫర్మేషన్ ఉంది, మార్కెట్ వెళ్తుంది అని చెప్పి. సార్ సో మార్కెట్ వెళ్ళడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఇది టార్గెట్ కదా అనుకుందాం, ఇది టార్గెట్ అనుకోండి. ఇక్కడ సార్. వెళ్ళేంత వరకు మనం మధ్యలో ఎక్కడైనా ట్రేడ్ చేయొచ్చు. ఎక్కడ అంటే ట్రేడ్ చేయడానికి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటుందంటే, ఈ రూల్ అనేది తర్వాత చెప్తాను మీకు, క్లాసెస్లో ఉంటాయి చూడండి. ఓకే ఓకే సార్. ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాని ప్రకారం ఏంటంటే, ఇప్పుడు సార్ ఇంకొకటి డౌట్ సార్, ఇప్పుడు ఎంట్రీ తీసుకోవచ్చా లేకపోతే ఇంకా వద్దంటారా సెన్సెక్స్? ఇప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు చూడండి, నేనేం చెప్పాను మీకు, ఇక్కడ ఎంట్రీ అనుకున్నాం సార్. ఇది స్టాప్ లాస్ అనుకున్నాం, ఇది ఎస్ఎల్లో, ఇది ఎంట్రీ కదా మన ఇందాక అనుకున్నాం. అవును సార్. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ ఎంట్రీ ఎక్కడ తీసుకోండి అని చెప్పాను, టార్గెట్ ఇది అనుకున్నాం. అవును సార్. నేనేమన్నాను, టార్గెట్కి వెళ్తుంది, ఇది టార్గెట్ వెళ్ళిందా? సార్ వెళ్ళింది. కానీ టార్గెట్కి వెళ్తుంది, స్ట్రైట్గా వెళ్ళాలని లేదు. ఇక్కడ తీసుకుంటే సేఫ్, స్టార్టింగ్లో తీసుకుంటే సేఫ్. ఈ మధ్యలో ఎక్కడ తీసుకుని ఏమవుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడికి రావచ్చు, టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా కింద తీసుకోవాలి. మూవ్ జరిగిపోయిందండి. ఇప్పుడు మనం ఎప్పుడు ట్రేడ్ తీసుకోవాలి, ఒక క్యాండిల్కి మనం మార్క్ చేసుకుంటాం కదా, ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం క్యాండిల్కి, ఈ క్యాండిల్ బ్రేక్ అయినప్పుడే ఎంట్రీ. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాండిల్కి మార్క్ చేసుకున్నాం, ఈ రెడ్ క్యాండిల్, ఇక్కడ బ్రేక్ అయితేనే ఎంట్రీ, వచ్చి స్టాప్ లాస్ కొట్టేస్తుందా బయటకు వచ్చేయడమే. ఇలా మూవ్ జరిగిపోయిన తర్వాత ట్రేడ్ తీసుకోకూడదు. ఓకేనా? అనుకున్నాం మీరు తీసుకున్నారన్నారు కదా మార్నింగ్ ట్రేడ్, ఇదే ట్రేడ్ అసలు స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు ఇండెక్స్లో, బట్ మంచిగా మూవ్ అయింది, ప్రీమియం మూవ్ అయింది, ఇప్పుడు మూవ్ అయింది. ఇండెక్స్ మంచిగా మార్నింగ్ నుంచి మూవ్ అవుతుంది అనుకోండి, దిగ్గజాలుగా మనం ఏం చేయలేం. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఆపర్చునిటీ ఏమన్నా ఉంది అని అంటే, తీసుకోవచ్చా సార్ ఇప్పుడు ఏమన్నా? ఇప్పుడు కాదండి, అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు కాదు. ఇప్పుడు చూడండి, మనం ఒక ప్లేస్ పెట్టుకున్నాం, ఇక్కడికి మార్కెట్ వస్తుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇంట్రెస్ట్ వస్తుంది, వచ్చిన తర్వాత మనం ప్రీమియంలో సెట్ చేసుకుని అప్పుడు తీసుకుందాం. ఓకే సరే. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మార్కెట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి, మీరు ఇక్కడే తీసేసుకుంటే దీనికి
దశ దిశ ఏం లేదు ప్రజెంట్. ఇప్పుడు చూడండి ఇక్కడికి వస్తే ఇక్కడికి వెళ్తుందని ఒక వ్యూ ఉంది మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే అంటే ఏ సెటప్ మనకి ఏ కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాం అనుకోండి, అసలు ఇక్కడి నుంచి వెళ్తామని కన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ ట్రేడ్ చేయకూడదు. తీసుకున్న మీరు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలో తెలియదు. ఇప్పుడు ఇక్కడ తీసుకున్నారు పోనీ, ఇక్కడ తీసుకుని ఏ సైడ్ తీసుకుంటారు, ఒకవేళ తీసుకున్నా ఒకవేళ డౌన్ సైడ్ తీసుకుంటే స్టాప్ లాస్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్ సైడ్ తీసుకుంటే స్టాప్ లాస్ ఇంతవరకు మళ్ళీ ఇంతవరకు వచ్చి వెళ్తుందేమో ఇలా హోల్డ్ చేయండి. ఇప్పుడు కూడా మధ్యలో ఎప్పుడు అసలు ఆలోచించద్దు ట్రేడ్కి. ముందే మీరు ఒక ప్లేస్ అనుకున్నారా, ఆ ప్లేస్కి మార్కెట్ వస్తుంది, వచ్చిన తర్వాత మీరు సెటప్ ఇస్తే ట్రేడ్ చేయొచ్చు. చూడండి ఉన్న సినారియో ప్రకారం ఏంటి అంటే మార్కెట్ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ట్రేడ్ చేయండి, అందరూ చేయండి ఒకే ఒక ట్రేడ్. దీని తర్వాత మనం క్లోజ్ చేద్దాం. 11:30 అయిపోయింది, బట్ ఆపర్చునిటీ మనకు ఒకటి రాలేదు. అందరూ చేయండి పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్రేడ్. చూద్దాం. నా వ్యూ ఏంటంటే మార్కెట్ ఇలా వచ్చి ఇలా ట్రెండ్ అని బ్రేక్ అయ్యి వెళ్ళాలి. మార్కెట్ మినిమం మనకు ఫస్ట్ టార్గెట్ అని ఇవ్వాలి. మరి ఇంతవరకు వెళ్ళకపోయినా కానీ ఫస్ట్ టార్గెట్. దగ్గరికి వచ్చినట్టే వచ్చింది సార్. రేటు మరి మూమెంట్ రావట్లేదు అందులో. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చూడండి, ఎంత ఫాల్ జరిగిన తర్వాత ఎగ్జాక్ట్ మనం పెట్టిన ప్లేస్లో మార్కెట్ ఆగి, సో చూడండి, సో ఇది మీకు ఫస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనుకోండి, సో మార్కెట్లో ట్రేడ్ చేయొచ్చు. నేను చాలా క్లియర్గా చెప్పేమన్నాను, ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవ్వాలి క్యాండిల్. ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అవ్వనంత వరకు మార్కెట్లో మూమెంట్ రాదు. సో వెళ్ళిందా, టచ్ అయిందా, మళ్ళీ డ్రాప్ అవుతుంది. క్లోజ్ అవ్వాలి, క్లోజ్ అయితే మంచిగా మూవ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు అనుకున్నది కరెక్ట్ అయినప్పుడు స్టాప్ లాస్ ఇచ్చినా సరే ఫీల్ అవుతుంది. ఓకేనా. ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయాను, ఎప్పుడైనా ఫస్ట్ మామూలుగా మీది 30 పాయింట్స్ ఫస్ట్ టార్గెట్. ఓకేనా, కొత్తగా వచ్చిన వాళ్ళకండి 30 పాయింట్స్ మీద ఫస్ట్ టార్గెట్. 30 పాయింట్స్ అనేది మీ ఫస్ట్ టార్గెట్. అంటే ఇండెక్స్లో ఫస్ట్ టార్గెట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 83,025 అనేది మీ ఫస్ట్ టార్గెట్ ఇండెక్స్ ప్రకారం. ఈ ఇండెక్స్ ప్రకారం టార్గెట్ 30 పాయింట్స్ కంటే ముందే వచ్చేసింది అనుకోండి, మనం ఏంటంటే బుక్ చేసేసుకోవాలి. అది 25 పాయింట్స్ వచ్చినా 20 పాయింట్స్ వచ్చినా. లేదు ఇండెక్స్ టార్గెట్ ఇంకా ఉండగానే మనకు 30 పాయింట్లు వచ్చింది అంటే 30 పాయింట్లు మనం ఆఫ్కొని ఎగ్జిట్ అవ్వాలి. ఆల్మోస్ట్ మనం తీసుకుని 30 మినిట్స్ అవుతుంది. 30 మినిట్స్ సో మళ్ళీ డికే జరుగుతుందండి మార్కెట్లో. చూడండి ఇంకా క్యాండిల్ మనకి కాస్ట్కి రాలేదు ఇండెక్స్లో, బట్ ప్రీమియంలో చూడండి కాస్ట్ నియర్ బై ఉంది. ఒకసారి మనకు ఆ క్యాండిల్ ట్రెండ్ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ అయితే ఓకే, ఒక మూవ్ రావచ్చు, ఒక మంచిగా స్ట్రాంగ్గా క్లోజ్ అయితే 25 to 30 మినిట్స్ చిన్న విషయం కాదండి. 25 to 30 మినిట్స్ అనేది ఎంత హ్యూజ్ ఫాల్లో మీరు ఆపోజిట్లో ట్రేడ్ తీసుకున్నప్పుడు 25 to 30 మినిట్స్ మార్కెట్ ఆగింది అంటే మీరు పెట్టిన స్టాప్ లాస్ వర్తి స్టాప్ లాస్. ట్రెండ్ లైన్ పైన క్లోజ్ అయితే ఒక మంచి మూవ్ వస్తుంది, చూడాలి ఇక్కడ ప్రీమియంలో.